మన తెలుగు స్పీకింగ్ ఇంగ్లీష్ లెర్నర్స్ అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం. ఈ సెషన్లో మనము ఇంగ్లీష్ని ఎలా సింపుల్గా నేర్చుకోవాలి అనేటటువంటి ప్రాక్టీస్లో భాగంగా మనము డిస్క్రిప్షన్స్లో మరలా కంటిన్యూ చేస్తున్నాము. మనం చాలా ప్రదేశాలు చూస్తుంటాము. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, లేక ఒక యాక్షన్ గురించి కానీ, వీటి మూడిటి గురించి మనం డిస్క్రైబ్ చేయటం అనేది సింపుల్ ఇంగ్లీష్లో నేర్చుకుంటే చాలా వరకు ఇంగ్లీష్ నేర్చుకున్నట్లే. సో ప్రతి సెషన్లోనే ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటున్నాము. ఈ సెషన్లో ఒక స్కూల్ తీసుకుందాము. మనం రోజు చూస్తుంటాము, ఒక స్కూల్ చూస్తుంటాము, ఒక సూపర్ మార్కెట్ చూస్తుంటాము, ఒక మొబైల్ సర్వీసింగ్ సెంటర్ చూస్తుంటాము, ఇట్లా ఒక పార్క్ చూస్తుంటాము. వాటిని ఎలా డిస్క్రైబ్ చేయాలి? మన లైఫ్ స్టైల్లో, మన డైలీ లైఫ్లో, మన రొటీన్ లైఫ్లో మనం చూసేటటువంటి ప్రదేశాలని ఎలా డిస్క్రైబ్ చేయాలి? దెర్ ఈస్ ఎ స్కూల్. ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కూల్. It's a very big school. There is a school. You can use these two sentences. In the similar way, ఇప్పుడు మనము ఇంకొకసారి ఒకే మీనింగ్ని రెండు సింపుల్ సెంటెన్సెస్, అవి కూడా ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ యూస్ చేయడం వల్ల మన యొక్క ఇంగ్లీష్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. సింపుల్ ఇంగ్లీష్. మనం ఎప్పుడు సింపుల్ ఇంగ్లీష్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, దెర్ ఈస్ ఎ స్కూల్. ద స్కూల్ హ్యాస్ ఎ ప్లే గ్రౌండ్. ద స్కూల్ హ్యాస్ ఎ ప్లే గ్రౌండ్ అన్నాము. ద స్కూల్ హ్యాస్ ఏ ప్లే గ్రౌండ్. ఇప్పుడు ఇంకో రకంగా దీన్ని చెప్పొచ్చు. దెర్ ఈజ్ ఏ ప్లే గ్రౌండ్ ఇన్ ద స్కూల్. స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంది, ఆ స్కూల్కి ఒక ప్లే గ్రౌండ్ ఉంది అని చెప్పడానికి మనము రెండు సెంటెన్సెస్ సహాయాన్ని తీసుకున్నాము. దేర్ ఈజ్ ఏ ప్లే గ్రౌండ్ ఇన్ ద స్కూల్ అండ్ ద స్కూల్ హ్యాస్ ఏ ప్లే గ్రౌండ్. Both the sentences, though they are different sentences, they convey the same meaning. There is a principal's room. The school has a principal's room. There is a teacher's room. The school has a teacher's room. The school has an office room and there is an office room in the school. ఈ సెంటెన్సెస్ అన్నిటిలో దేర్ ఈజ్ తోటి మనం స్టార్ట్ చేసి ఒకటి చెప్పాము. ద స్కూల్ హ్యాస్ అని స్టార్ట్ చేసి ఒక సెంటెన్స్ని మనము ఎక్స్ప్రెస్ చేశాము. ద స్కూల్ హ్యాస్ అన్ ఆఫీస్ రూమ్. దేర్ ఈజ్ అన్ ఆఫీస్ రూమ్ ఇన్ ద స్కూల్. మీరు ఈ రెండు సెంటెన్సెస్ని కూడా యూస్ చేసి సేమ్ మీనింగ్ని యూస్ చేయొచ్చు అనమాట. అట్లాగే ద స్కూల్ హ్యాస్ ఏ స్టాఫ్ రూమ్. ద స్కూల్ హ్యాస్ ఏ టీచర్స్ రూమ్. దెర్ ఈజ్ ఏ టీచర్స్ రూమ్ ఇన్ ద స్కూల్. టీచర్స్ రూమ్ స్కూల్లో ఉంది. స్కూల్కి ఒక టీచర్స్ రూమ్ కూడా ఉంది. ఇప్పుడు దెర్ ఈజ్ అన్ ఆఫీస్ రూమ్. ద స్కూల్ హ్యాస్ అన్ ఆఫీస్ రూమ్. ద స్కూల్ హ్యాస్ ఏ ప్రిన్సిపల్స్ రూమ్. దెర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్స్ రూమ్ ఇన్ ద స్కూల్. సో మనము దేర్ ఈజ్ అని ఉపయోగించి ఒక సెంటెన్స్ చెప్తున్నాము. అట్లాగే ద స్కూల్ హ్యాస్ అని ఉపయోగించి ఒక సెంటెన్స్ చెప్తున్నాము. మీరందరూ కూడా మీకు తెలిసినటువంటి ఒక విషయాన్ని, ఒక ప్రదేశాన్ని గుర్తు చేసుకోండి. మీరు రోజు చూసేటటువంటి ఒక ప్రదేశాన్ని గుర్తు చేసుకోండి. మీ మదర్స్ కిచెన్. మీ మదర్స్ కిచెన్. దెర్ ఆర్ మెనీ టిన్స్ ఇన్ మై మదర్స్ కిచెన్. మై కిచెన్ హ్యాస్ మెనీ బాక్సెస్ ఆర్ మెనీ టిన్స్. ఇట్లా మీరు కంటిన్యూ చేసుకుంటూ డిస్క్రిప్షన్ వెళ్ళినట్లయితే మీరు ఆల్టర్నేటివ్గా సేమ్ మీనింగ్ని వ్యక్తం చేస్తూ వెళ్తుంటారనమాట. ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్లోకి వద్దాము. ద స్కూల్ హ్యాస్ మెనీ వరండాస్. దేర్ ఆర్ మెనీ వరండాస్ ఇన్ ద స్కూల్. ద స్కూల్ హ్యాస్ మెనీ కారిడార్స్. దెర్ ఆర్ మెనీ కారిడార్స్ ఇన్ ద స్కూల్. ఆర్ ఉపయోగించి చెప్పాము. ఇప్పుడు దేర్ ఈజ్ మెనీ కారిడార్స్ అంటే తప్పు. ఎందుకు? కారిడార్స్ అనేది ఒక్కటి కాదు. స్టాఫ్ రూమ్ అనేది ఒక్కటి, ప్రిన్సిపల్స్ రూమ్ అనేది ఒక్కటి. కానీ ఇక్కడ దేర్ ఈజ్ అని అనకుండా దేర్ ఆర్ మెనీ కారిడార్స్ అంటున్నాము. ద స్కూల్ హ్యాస్ మెనీ కారిడార్స్. స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి ద స్కూల్ హ్యాస్ మెనీ కారిడార్స్ అన్నాము. బికాస్ స్కూల్ ఈజ్ వన్, బట్ కారిడార్స్ ఆర్ మెనీ. దేర్ ఆర్ మెనీ కారిడార్స్ ఇన్ ద స్కూల్. దేర్ ఆర్ మెనీ క్లాస్ రూమ్స్ ఇన్ ద స్కూల్. దేర్ ఆర్ మెనీ క్లాస్ రూమ్స్ ఇన్ ద స్కూల్. ద స్కూల్ హ్యాస్ మెనీ క్లాస్ రూమ్స్. ద క్లాస్ రూమ్ హ్యాస్ మెనీ బెంచెస్. There are many benches in the classroom. There are many benches. ఆర్ అనేది మనము ఎక్కువగా ఉన్న వస్తువులకి యూజ్ చేస్తాము. ఈజ్ అనేది ఒక్క వస్తువు ఉన్నప్పుడు మాత్రమే మనము యూజ్ చేస్తాము. There is teacher's table. There is teacher's table in the classroom. There are many benches in the classroom. సో ఈ రకంగా ప్లూరల్ అంటాము. ఎక్కువగా ఉన్న వస్తువులకి మనము ప్లూరల్ అంటాము. ఒక్కటే ఉంటే సింగులర్ అంటాము. సో ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ని యూజ్ చేసేటటువంటి భాగంగా మనము ఇప్పుడు ఇంగ్లీష్ని చాలా సింపుల్గా చెప్పే మరో విధానాన్ని కూడా నేర్చుకున్నాం ఈ సెషన్లో. అందులో మనము దేర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్స్ రూమ్. ద స్కూల్ హ్యాస్ ఏ ప్రిన్సిపల్స్ రూమ్. దేర్ ఈజ్ ఏ స్టాఫ్ రూమ్. ద స్కూల్ హ్యాస్ ఏ స్టాఫ్ రూమ్. ద స్కూల్ హ్యాస్ అన్ ఆఫీస్ రూమ్.
There is one office room in the school. There are many corridors. The school has many corridors in it. And there are many classrooms in the school. The school has many classrooms. This is how, by using the alternative sentences, we have described a place that is school. You also, మీరు కూడా ఒక ప్లేస్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ ప్లేస్ని ఇలా ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్లో ఎలా చెప్పగలరో మీరు కామెంట్ సెషన్లో రాయండి. ప్లీజ్ give your valuable comments, and please subscribe my channel and give your valuable comment and give a like and please share. Thank you very much.